ఏదైతే అమెరికాకి వ్యతిరేక ఉద్యమాలు చేశారో, అంటే అమెరికాలో కూర్చుని అమెరికాకి వ్యతిరేకంగా ఇప్పుడు సిరియాకి అనుకూలంగా లేకపోతే పాలస్తీనాకి అనుకూలంగా అక్కడే ఉన్నటువంటి యూనివర్సిటీల్లో చదువుతూ చేసినటువంటి వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు, సిరియా నుంచి వచ్చిన వాళ్ళు, పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, అక్కడే ఉన్నటువంటి యెమెన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇట్లాంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరూ అక్కడ కలిసి ఉద్యమాలు చేయడం, దాంతోపాటుగా వాళ్ళు మౌల్డ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలకు సంబంధించినటువంటి ప్రొఫెసర్లలో ఎవరైతే చైనా నుండి వచ్చి అక్కడ సెటిల్ అయ్యి అక్కడున్న యువతని కరప్ట్ చేసి వాళ్ళని ఇది కరెక్టు అమెరికా చేస్తోంది తప్పని రెచ్చగొట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే దారి తప్పి వాళ్ళు కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారో వాళ్ళ మీద యాక్షన్ ప్రారంభమైంది. అందులో భాగంగా తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఒక విద్యార్థికి సంబంధించి బిల్ మెల్గన్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ని రివోక్ చేసి ఆ తర్వాతన దేశం విడిచి వెళ్ళమన్నటువంటి ఆదేశాలు జారీ చేశారు అన్నటువంటిది. బట్ రివోక్ చేశారు తప్పించి పంపించలేదు, అతన్ని పంపించాలంటూ మరికొంతమంది ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి.